చేశాను అని. హ్మ్. సో, బీపీఓలో నుంచి అకౌంట్స్‌లో జాబ్ చేస్తున్న మూమెంట్‌లో అక్కడ పరిచయమయ్యాడు హరీష్. హుహు. గబ్బిట హరీష్ ఆయన పేరు. హరీష్ నాకక్కడ పరిచయమైన 1 ఇయర్ ఏం లేదు. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. హ్మ్. బానే హెల్ప్ చేసేవాడు. వన్స్ నేను రేడియో మిర్చిలోకి మూవ్ అయిపోయిన తర్వాత, నాకు హ్మ్. అందులోనే ఉండంగా రేడియో మిర్చి ఆఫరొచ్చింది. అకౌంట్స్ నుంచి నేను ఇంకా రేడియో మిర్చిలోకొచ్చేసా. ఎప్పుడైతే నేనొచ్చేసానో అప్పుడు ఇంకా మిస్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు లవ్ అంట. నాకు తెలీదు ఆ విషయం. ఓకే. బ అంటే బేగంపేటలో వర్క్ ఉందని చెప్పి వచ్చేవాడు. నేను ఏంటి ఊరికే ఇక్కడే బేగంపేటకొచ్చాను కలుస్తావా అంటే, ఎందుకొచ్చావు అంటే ఇటు వర్క్ ఉండొచ్చా. ఓకే. 1 డే కలిసా, 2 డే కలిసా. థర్డ్ టైమ్‌కి ఏంటి ఊకే ఇటు వర్క్ ఉందని వస్తున్నావు నిజం చెప్పు అంటే, మిస్సింగ్ యూ ఓకే. సంథింగ్ సంథింగ్ ఈస్ సంథింగ్ సంథింగ్ ఈస్ ఫిష్. బట్ లాస్ట్‌కేంటంటే నాకు బాగా నచ్చింది. అంటే ఇవాళ రేపు అందరూ ఐ లవ్ యూ చెప్పడం సెకండ్‌ల పని. ఐ వాంట్ మ్యారీ యూ అని చెప్పడం చాలా ధైర్యం ఉండాలి. సో, తను నాకు ప్రపోజ్ చేయడం గూడా ఐ వాంట్ మ్యారీ యూ అన్నాడు. సో, ఆ మాటకి బాగా కనెక్ట్ అయిపోయా.